హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అరవలి టెక్నాలజీస్. మై సెల్ఫ్ కొంచెం శ్రీజ. సో వీళ్ళ వీడియోలో ఏంటంటే ఫ్లైట్ అటెండెంట్ ట్రైనింగ్ కోర్స్ గురించి అయితే మనం కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి తెలుసుకుందాం. అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, శాలరీ అనేది ఎంతవరకు ఉంటుంది, ఎలాంటి జాబ్ రోల్స్ అనేటివి ఉంటాయి, సో వీటన్నిటి గురించి అయితే తెలుసుకుందాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. సో ఫస్ట్లీ మనకి ఈ కోర్స్ వచ్చేసి ఏంటంటే గ్రూమింగ్ కావచ్చు, ఏవియేషన్ సేఫ్టీ, కమ్యూనికేషన్ అండ్ అలాగే ఎమర్జెన్సీ హ్యాండ్లింగ్ గురించి అయితే మనము ఈ కోర్స్లో అయితే నేర్చుకుంటాము. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది చూసుకుంటే అయితే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 అనేది అయితే మ్యాండేటరీ. సో మనము పర్టికులర్ స్ట్రీమ్ అనేది అయితే ఏం లేదు, ఏ స్ట్రీమ్ అయినా కూడా మీరు అయితే ఎలిజిబుల్. అండ్ అలాగే ఏజ్ అనేది ఉంటుంది. సో ఏజ్ వచ్చేసి 17 నుండి 27 మధ్యలో ఉన్న ఏజ్ పీపుల్ మాత్రమే ఈ కోర్స్కి అయితే ఎలిజిబుల్. మనకి దీంట్లో హైట్ అనేది అయితే ఉంటుంది. హైట్ వచ్చేసి ఉమెన్స్కి అయితే మనకి 155 to 160 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. సో మేల్స్కి అయితే మనకి 170 సెంటీమీటర్స్ అనేది అయితే ఉండాలి. వెయిట్ అనేది చూసుకుంటే అయితే హైట్ని బట్టి వెయిట్ అనేది అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ అలాగే మనము లాంగ్వేజ్ స్కిల్స్ అనేది చూసుకుంటే అయితే మనకి ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ అనేది అయితే మ్యాండేటరీ. అండ్ అలాగే మనకి వేరే లాంగ్వేజెస్ వస్తే మనకి ప్లస్ అవుతుంది. మనకి దీంట్లో మెడికల్ ఫిట్నెస్ అనేది అయితే ఉంటుంది. కంపల్సరీగా మెడికల్ ఫిట్ అయితే ఉండాలి. అండ్ అలాగే మనకి ఎలాంటి విజిబుల్ టాటోస్ అనేటివి ఉండద్దు. అండ్ అలాగే మనకి ఎలాంటి స్కార్స్ అనేటివి కూడా ఉండకూడదు. మనకి ఫ్లైట్ అటెండెంట్ కోర్స్ అనేది ఉంది కదా, సో దీంట్లో ఏంటంటే మనకి టైప్స్ ఆఫ్ కోర్సెస్ అనేటివి ఉంటాయి. మనకి 3 to 6 months కోర్స్ అనేది ఉంటుంది. అలాగే మనకి 6 to 1 year డిప్లొమా కోర్స్ అనేది ఉంటుంది. అలాగే మనకి బ్యాచిలర్ డిగ్రీ అనేది కూడా ఉంటుంది. మనము ఈ ఫ్లైట్ అటెండెంట్ కోర్స్లో సో సబ్జెక్ట్స్ అనేటివి చూసుకుంటే సో మనకి ఏవియేషన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి ఎమర్జెన్సీ ప్రొసీజర్ కావచ్చు అండ్ అలాగే ఫస్ట్ ఎయిడ్ గురించి అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఇన్ ఫ్లైట్ సర్వీస్ అనేది ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఫుడ్ కావచ్చు, కస్టమర్ హ్యాండ్లింగ్ గురించి అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రూమింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మేకప్ కావచ్చు, పోస్టర్స్ లేదంటే కమ్యూనికేషన్ గురించి అయితే ఉంటుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఏంటంటే మనకి క్యాబిన్ క్రూ డ్యూటీస్ అనేది ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ప్రీ అండ్ పోస్ట్ ఫ్లైట్ రెస్పాన్సిబిలిటీస్ గురించి అయితే ఉంటుంది. సబ్జెక్ట్ అనేది చూసుకుంటే అయితే మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కావచ్చు, వాయిస్ మాడ్యులేషన్ గురించి అయితే ఉంటుంది. లాస్ట్ వన్ చూసుకుంటే అయితే మాక్ డ్రిల్స్. సో దీంట్లో ఏంటంటే ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ గురించి ఉంటుంది, వాటర్ ల్యాండింగ్. సో వీటన్నిటి గురించి అయితే మనము ఈ అటెండెంట్ ఫ్లైట్ ట్రైనింగ్ లో అయితే నేర్చుకుంటాము. డిప్లొమా ఇన్ ఫ్లైట్ అటెండెంట్ తీసుకుంటే అయితే మీకు ఫీ వచ్చేసి 1 lakh నుండి 1.2 lakhs వరకు ఫీ అనేది అయితే ఉంటుంది. ఇఫ్ మీరు బ్యాచిలర్ డిగ్రీ అనేది తీసుకుంటే అయితే మీకు 2 lakhs to 5 lakhs ఫీ అనేది అయితే ఉంటుంది. కెరియర్ ఆపర్చునిటీస్ అనేటివి చూసుకుంటే అయితే ఫ్లైట్ అటెండెంట్, క్యాబిన్ క్రూ, గ్రౌండ్ స్టాఫ్, కస్టమర్ సర్వీస్ ఏజెంట్ అనేది ఉంటుంది, ఏవియేషన్ ట్రైనర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే. సో ఇలాంటి ఆపర్చునిటీస్ అన్నీ కూడా మనకి ఫ్లైట్ అటెండెంట్ కోర్స్ అనేది కంప్లీట్ అయిపోయాక అయితే ఉంటాయి. శాలరీ అనేది చూసుకుంటే అయితే సో ఫ్రెషర్స్కి డొమెస్టిక్ ఎయిర్లైన్స్లో ఏంటంటే 25,000 నుండి 45,000 వరకు శాలరీ అనేది ఉంటుంది. సో ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్లో ఏంటంటే మనకి 60,000 నుండి 2 lakhs వరకు అయితే ఉంటుంది. ఇయర్ క్రూ వాళ్ళకి ఏంటంటే 60,000 నుండి 1.2 lakhs వరకు శాలరీ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫ్లైట్ అటెండెంట్ కోర్స్ యొక్క డీటెయిల్స్. సో దీంట్లో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా కోర్సెస్ గురించి కావాలి అనుకుంటే మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. ప్రతి ఒక్క కోర్స్ గురించి మన ఛానల్లో అయితే ఉంది. ఇఫ్ మీకు ఇంకేమైనా మన ఛానల్లో లేని కోర్సెస్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.